ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధికి మైక్రోస్కోప్ పెట్టి చూసినా కనపడటం లేదు అని కొన్ని పచ్చ మీడియాలో పిచ్చి పిచ్చి ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారాన్ని కొందరు మధ్యతరగతి వారు, కొంత ఎగువ తరగతి వారు, కొంచెము ఎలిటిస్ట్ శిష్టజనులు విశ్వసిస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు వాళ్ళకు తెలియకపోవటం వల్లనే వారు ఇటువంటి అభిప్రాయంతో ఉన్నారు. కాబట్టి వారికి కొన్ని విషయాలు వాళ్ళ దృష్టికి తీసుకురావాల్సి ఉంది. ఏపీలో ఎక్కడరా అభివృద్ధి అని ఎవడైనా అడిగితే మీ ఊరి గ్రామ సచివాలయాన్ని చూపించు, దాని పక్కనే ఉన్న విలేజ్ క్లినిక్ను, రైతు భరోసా కేంద్రాన్ని కూడా చూపించు, మీ ఊరిలో పేదలు కట్టిస్తున్న జగనన్న కాలనీ చూపించు, మీ ఊళ్ళో నాడు నేడులో బాగుపడ్డ ప్రభుత్వ స్కూళ్ళను చూపించు, ఆ ఊరిలో అత్యంత పేదలైన వారి దగ్గరకు తీసుకువెళ్ళి వారి బ్యాంక్ అకౌంట్లలో గత 5 ఏళ్లుగా ఎంత సంక్షేమ సొమ్ములు పడ్డాయో లెక్క చూపించు. జగన్మోహన్ రెడ్డి కూడా దెందులూరు సభలో అదే సవాలు చేశాడు. చంద్రబాబు నాయుడు హయాంలో వారి బ్యాంక్ అకౌంట్లు పరిశీలించండి, ప్రజల బ్యాంక్ అకౌంట్లు, పేదల బ్యాంక్ అకౌంట్లు, నా పరిపాలనలో వారి బ్యాంక్ అకౌంట్లు పరిశీలించండి, వాస్తవం ఏమిటో మీకే తెలుస్తుంది అని. అలాగే సరిగా అయితే పెంచడం సరే, రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా అని అడిగితే ఏపీలో కడుతున్న 17 మెడికల్ కాలేజీలను చూపించు, వాటి గురించి వివరించు, తీరంలో కడుతున్న 4 షిప్పింగ్ పోర్టుల గురించి చెప్పు, వివరించు, తీరాన కడుతున్న 10 ఫిషింగ్ హార్బర్ల గురించి చెప్పు, వాటి గురించి వివరించు, పూర్తిగా వచ్చిన 28,000 కోట్ల గ్రీన్కో రెన్యూవల్ ఎనర్జీ ప్రాజెక్టు గురించి వివరించు, పోటీపడి సాధించిన కాకినాడ బల్క్ డ్రగ్ పార్క్ గురించి వివరించు, వైజాగ్ ఫార్మాసిటీ ఇచ్చిన ఐటీ పరిశ్రమల గురించి వివరించు, ప్రపంచంలో టాప్లో ఉన్న ఈవీ ట్రక్ పరిశ్రమ పెప్పర్ మోషన్ ఏపీకి రావటాన్ని వివరించు. ఇలాంటివి 150కు పైగా ఉన్నాయి, చెప్పటానికి సమయం సరిపోదని చెప్పు. ఏపీలో ఏర్పాటైన 5 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈలు, చిన్న పరిశ్రమల గురించి చెప్పు, ఉద్దానం, వెలిగొండ లాంటివి చూపించు. పారిశ్రామిక అభివృద్ధితోనే జిఎస్టిపి ఇండియాలో నెంబర్ 1గా ఆంధ్రప్రదేశ్ ఉన్నదని చెప్పు. ఇక ఉద్యోగాలు ఏవి అని కూడా కొందరు తెలివిగా అడుగుతుంటారు. ప్రభుత్వ సచివాలయాల్లో 135,000 ఉద్యోగాలు కల్పించడము, ఇవి కాక 2.5 లక్షల మంది వాలంటీర్లను ఏర్పాటు చేయటము, ఆర్టీసీ విలీనం ద్వారా 65,000 మంది ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడము, వివిధ డిఎస్సిలో రిక్రూట్లో ఆగి ఉన్న 17,000 మందికి టీచర్ ఉద్యోగాలు ఇవ్వటము, ఇవంతా ఉద్యోగాల కల్పన కాదా? ప్రభుత్వ ఆసుపత్రుల్లో 53,000, మొత్తం 6 లక్షలకు పైగా ఉద్యోగాలు, ఇవి కాక ప్రైవేట్ రంగంలో మరో 10 లక్షల మందికి ఉద్యోగాలు. గత 4.5 ఏళ్లుగా మొత్తం కలిపి 16 లక్షల ఉద్యోగాలు వచ్చాయని కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ గణాంకాలు ద్వారా వెల్లడైంది. దీన్ని గూగుల్ చేస్తే ఎవరికైనా అర్థం అవుతుంది. అయినా నమ్మలేదనుకో. ఇవన్నీ కాదు, గ్రాఫిక్స్ కాబట్టి డిజిటల్లో కనపడవు, బయటకు వచ్చి పచ్చకళ్ళద్దాలు తీసి చూస్తూనే ఈ అభివృద్ధి కనపడుతుందని చెప్పు. ఎన్నికల ముందు ఇటువంటి చొరవ ప్రదర్శించి ప్రభుత్వం మీద ద్వేషంతో విష ప్రచారం చేస్తున్న వారి కళ్ళు తెరిపించాల్సిన బాధ్యతాయుతులైన పౌరులందరి మీద ఉన్నదని చెప్పక తప్పదు.